తిరుపతిలో నాకు సుప్రభాత సేవ ఎట్లా జరిగిందో మనం ఈ వీడియోలో చూద్దాం. దర్శనానికి ఫోన్ తీసుకుపోకూడదు కాబట్టి ఫోన్ని లాకర్ లోపలనే పెట్టిపోయినా. నేను కరెక్ట్ 2 గంటలకైతే సుప్రభాత సేవ క్యూ లైన్ కాడికి అయితే పోయినా. మమ్మల్ని 2:30కి అట్లా గుడి లోపలికైతే పంపించిండ్రు. గుడి లోపల ఉన్న బంగారు వాకిల్లో 4వ తలుపు దగ్గర సుప్రభాత సేవ అయిపోయేంత వరకు దాదాపు ఒక అర్ధగంట వరకు ఆడనే ఉన్నా. సుప్రభాత సేవ అయిపోయినాక దేవుణ్ణి మొదటి గడప కానుంచి చూడనికే ఒకరి తర్వాత ఒకరినైతే పంపించిండ్రు. ఇంకా మొదటి గడప కానుంచి దేవునికి మనకి 7 ఫీట్ల దూరమే ఉంటది. దేవుణ్ణి అంత దగ్గర నుంచి చూస్తుంటే అసలుకి ఏం చూడాలనో ఎట్లా చూడాలనో అర్థమే కాదు. అప్పుడు మాత్రం దేవుని చూడనికే 2 కళ్ళు కాదు కదా, ఇంకొక 100 కళ్ళు ఉన్నా కూడా సరిపోవు. నాకైతే బ్రతుకున్నప్పుడే స్వర్గానికి పోయి వచ్చినట్లు అనిపించింది. ఇంకా మొత్తం అయిపోగొట్టుకొని 3:30కి అయితే బయటికి వచ్చినాం. బయటికి వచ్చినాక గుడి ముందలనే నేను గుడిని చూసుకుంటా తెల్లగా వరకు కూర్చున్నా. తర్వాత టెంకాయ తెచ్చి గుడి ముందల కొట్టి పక్కనే ఉన్న వరాహస్వామిని దర్శనం చేసుకొని ఇంకైతే పోయినా. వరాహస్వామి దర్శనం అయిపోయినాక లడ్లు కొనుక్కొని ఇంకైతే పోయినా. మనకైతే ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్న టోకన్లు చూపిస్తేనే లడ్లు అయితే ఇస్తారు. ఇంకా లడ్లు తీసుకొని మళ్ళీ వెంగమాంబ కాడిపోయి టిఫిన్ అయితే తిన్నా. టిఫిన్ తిన్నాక నా లాకర్ కాడిపోయి లాకర్ ఖాళీ చేసి బ్యాగ్ వేసుకొని బస్ స్టాండ్ కాడికి అయితే పోయినా. డైరెక్ట్ చిత్తూరు బస్ అయితే ఎక్కినా. ఒక్కరికి 190 అయితే తీసుకున్నాడు. రాత్రంతా నిద్ర లేదు కాబట్టి బస్ లో బాగా వండి చిత్తూరు వచ్చినాక లేచిన. ఇదే చిత్తూరు బస్ స్టాండ్. బస్ స్టాండ్ పక్కనే మనకు ఒక దారి అయితే ఉంటది. దాని పోటీ చక్కగా పోతే మనకు రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇంకా ఆడుకోయినాక బాగా ఆకలి అవుతుందని పక్కనే ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ కి బాగా కడుపు నిండా అన్నం అయితే తిన్నా. అన్నం తిని మళ్ళీ రైల్వే స్టేషన్ కి వచ్చి ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నా. అసలు నేను ఇప్పుడు చిత్తూరు కిందకి వచ్చిన అంటే ట్రైన్ లో కూర్చోనికే సీట్ కోసం. ఎందుకంటే ప్రతిరోజు కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరులోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఎక్కరు. మనం ముందలు పోయి మనకు కావాల్సిన సీట్ల ఆరాంగా కూర్చోవచ్చు. సాయంత్రం 5:30కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం దూరం ముందలకు పోయినాక మనకి అద్భుతం అయితే కనిపిస్తుంది. దీని తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చినాక ట్రైన్ మొత్తం ఇట్లా ఫుల్ అయిపోతుంది. కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అందుకే నేను చిత్తూరులో పోయి ట్రైన్ ఎక్కిన. ఇంకా నస్కుల 4 గంటలకు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి ఇంటికి బాట పట్టిన.